అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ హ్యాండ్లూమ్స్ అండ్ ది ఫనల్ హిల్ క్రీమరీ ప్రెజెన్స్ పెప్ టాక్ విత్ పర్ణిక సీజన్ 4 పవర్డ్ బై శుభమస్తు ది ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇవాల్టి ఎపిసోడ్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ ఈనాడుతో కెరియర్ స్టార్ట్ చేసి సిటీ కేబుల్, సి ఛానల్, అలాగే TV9, జెమినీ న్యూస్, AP 24/7, ప్రైమ్ 9 ఇలా ఎదుగుతూ కెరియర్లో ఇప్పుడు వారికంటూ ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, ఒక పెద్ద ఎంపైర్ని ఫామ్ చేసుకుని ఆల్మోస్ట్ 1 మిలియన్ దగ్గరలో ఉన్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చాలా గొప్పగా మనం కూడా చాలా ప్రౌడ్గా చెప్పుకోదగ్గ జర్నలిస్ట్ సాయి గారు ఈజ్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక. హాయ్ సాయి గారు, నమస్తే. వెల్కమ్ టు పెప్ టాక్ విత్ పర్ణిక. దిస్ ఈస్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ అండ్ శుభమస్తు. దిస్ ఈస్ ఫ్రమ్ శ్రీ హ్యాండ్లూమ్స్. జర్నలిజంలోకి రావాలి అనుకునే వాళ్ళకి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మీరు. అండ్ అలాంటి వారు పెప్ టాక్ విత్ పర్ణికాలో ఉన్నారు, నా షోలో ఉన్నారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ అవుట్ సమ్ టైమ్ ఫర్ దిస్ షో. పెప్ టాక్ విత్ పర్ణికాలో యూజువలీ 3 సెగ్మెంట్స్ ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ఫస్ట్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్. మీరు ప్రో వైఎస్ఆర్సీపీ అనే ఒక ట్యాగ్ ఉంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాంటీ వైఎస్ఆర్సీపీ అయితే కాదు. ఎందుకంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకున్నది వాళ్ళ సొంత మీడియా, సాక్షి, పేపరు, టీవీ. అవును. మిగతా ఛానల్, మిగతా పార్టీలన్నీ కూడా యాంటీ ఉంటాయి. నాకు వాళ్ళతో యాంటీ ఏం లేదు కదా, వాళ్ళతో ఏం శత్రుత్వం లేదు కదా. వాళ్ళది మనం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు మిగతా పత్రికలు, మిగతా టీవీ ఛానల్ వాళ్ళ నెగిటివ్గా ఫోకస్ చేస్తూ ఉంటాయి. నేను వాళ్ళతో పాటు అట్లా చేయలేదు కాబట్టి ప్రో అంటాను. కాకపోతే జగన్ మా ఇంటి చుట్టం ఏం కాదు. జర్నలిజం అనేటటువంటి దాంట్లో ఎవరు రైట్ చేస్తే వాళ్ళు రైట్ అనాలి, ఎవరు రాంగ్ చేస్తే వాళ్ళు రాంగ్ అనాలి. జగన్ చేసేదంతా రాంగ్ అని నేను అనుకోను, చంద్రబాబు చేసేదంతా రాంగ్ అని నేను అనుకోను. కాబట్టి ఎవరు రాంగ్ని వాళ్ళది అంటాం, ఎవరు రైట్ని వాళ్ళు అంటాం. అట్లా కాదు, నువ్వు మాకు అనుకూలంగా ఉండాలి, ఎదుటోడికి శత్రువుగా ఉండాలి. నేను ఇంకా ఆ గూట్లోకి చేరలేదు. ఓకే. సో మీరు ఇప్పటికీ యూట్యూబ్లో నాకు తెలిసి పర్ డే 100 వీడియోస్ ఏదో రిలీజ్ చేస్తారు అని మన మాటల్లో తెలిసింది. ఆల్మోస్ట్ 137K 138K వీడియోస్ ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ. 130,000 వీడియోలు ఉన్నాయి ఒక దాంట్లో. మిగతా మొత్తం కలిపితే దాదాపు 2 లక్షలు ఉంటాయి. వావ్. అంటే అసలు పర్ డే అంత కాంటెంట్ చేయాలంటే దట్ టేక్స్ అ లాట్ అండి. అంటే ఒక వీడియో, ఒక వారానికి ఒక వీడియో రిలీజ్ చేయాలంటే మాకు చాలా అవుతుంటుంది. అండ్ అలాంటిది మీరు అసలు కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంత కాంటెంట్? అండ్ పూర్తిగా మీ ఇన్కమ్ అంతా కూడా యూట్యూబ్ నుంచే వస్తుందా మీకు ఇప్పుడు? బేసిక్గా కంప్లీట్గా నేను యూట్యూబ్ మీదనే డిపెండ్ అయిపోయాను వర్క్. ఎందుకంటే ఫీల్డ్ చాలా కాలం చేసేసాం, ఇక బోర్ కొట్టేసింది. ఇంకోటి వాళ్ళ అన్ని ఛానళ్ళు ఏదో ఒక మేనేజ్మెంట్లు పార్టీలకి కొలైడ్ అయ్యి ఉన్నాయి. మనం అట్లా చేయలేని పరిస్థితి ఉంది. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చాక తీసుకెళ్ళి ఏదో పార్టీకి మనం రాసిచ్చుకోవాల్సిన నెసిటీ లేదు కదా, అందుకని చేస్తున్నాం. మెయిన్ నా ఫోకస్ ఎంతసేపటికి ఏంటంటే స్టేట్ పాలిటిక్స్ 30% ఉంటాయి నా దాంట్లో, 70% నేషనల్, ఇంటర్నేషనల్ ఇవి ఎక్కువ ఉంటాయి. నేను ఈ సెగ్మెంట్స్ని ఎందుకు ఎంచుకున్నానంటే పత్రికలు ఈ ఎట్లాగూ ఉంటాయి, ప్లస్ పబ్లిక్లో కూడా ఇటు అటో ఉన్నారు. ఇవాళ న్యూట్రల్ అనే పబ్లిక్ 10%. కాబట్టి మనం అందరినీ సాటిస్ఫై చేయలేము. కాబట్టి సింపుల్గా అన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వీళ్ళందరికీ టైం తక్కువ ఉంటుంది, దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అందువలన అవన్నీ టాపిక్స్ అన్నిటినీ కూడా రాత్రి నేను తెల్లారుజాము 4:30 నుంచి బిగిన్ చేస్తాను సెర్చింగ్. బిగిన్ చేసి 8 దాకా ఆ మ్యాటర్, అది టాపిక్స్ సంబంధించినటువంటి తెలుగు పాయింట్స్ నేను పెట్టుకుంటాను. ఇక వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉంటా అంతే. అది మిగతా టెక్నికల్ టీం చేసుకుంటాను. గ్రేట్ అండి. మీకు ఏపీలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఏమైనా థ్రెట్ కాల్స్ కానీ ఏమైనా థ్రెట్స్ ఎదుర్కోవడం జరిగిందా? ఎలక్షన్స్ ముందు థ్రెట్స్ ఉంటాయి, ఎలక్షన్స్ తర్వాత థ్రెట్స్ ఉంటాయి. థ్రెట్ లేని నెల ఏదన్నా ఉందంటే చాలా రేర్. ఇవాళ కాదు, ఫీల్డ్ జర్నలిజంలో కత్తి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కత్తి ఇక్కడ పెట్టి ఇక పొడవబోతూ ఆగిపోయిన సందర్భం ఉంది. అలాంటివి కూడా ఫేస్ చేసినవి చాలా ఉన్నాయి. ఇంటి ముందుకు వచ్చి మా ఇంట్లో నన్ను మర్డర్ అటెంప్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు పోలీసులకు దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం
వంశీ గారిని, పోసాని గారిని జైల్లో పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటంటారు? మీ అభిప్రాయం ఏంటి? లూజ్ టాక్ వాళ్ళది. వాళ్ళిద్దరూ మాట్లాడిన తప్పు, నో డౌట్. అందులో గురించి చంద్రబాబు గారి కుటుంబాన్ని గురించి మాట్లాడడం తప్పు. ఆ రోజుల్లో పవర్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అతని ఇష్టారాజ్యం నడిచింది. పవర్ మారింది కాబట్టి ఇప్పుడు రివర్స్. ఇది ప్రతీకార రాజకీయమే. బట్ వాళ్ళిద్దరి విషయంలో తప్పులేదు. వాళ్ళిద్దరూ వాడిన పదజాలం సంస్కారహీనమైనటువంటిది. ఆ సంస్కారహీనమైన పదజాలం మాట్లాడేవాడికి రేపైనా సరే ఒక చెక్ పెట్టేటటువంటి కాన్సెప్ట్లో తప్పేం లేదు. అది కొత్త ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చి గెలిచారు, పవర్లోకి వచ్చారు. ఇప్పుడు ఎంతవరకు అవి సక్రమంగా అమలు చేస్తున్నారు? టైం ఇవ్వాలి వాళ్ళకి. ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా అయితే కనుక అందులో 10% ఇంప్లిమెంటేషన్ లెక్కేసుకోవాలి. ఒకటి వాళ్ళు పెన్షన్స్ వరకు చేయగలిగారు. రెండవది గ్యాస్ ఒకటి చేయగలిగారు. సూపర్ 6లో గ్యాస్ ఒక్కటి, అది కూడా ఏడాది ఒక బండ ఇచ్చారు. నెక్స్ట్ నుంచి 3 ఇస్తారు. ఈ ఇయర్ చెప్తున్నటువంటి 2 పథకాలు, అది ఇంకా ఆచరణలోకి రావాలి. రేపు జూన్ తర్వాత అన్నారు కాబట్టి ఈ ఏడాదితో సంబంధం లేదు. ఒక ఏడాది ఒక 45,000 కోట్లు మిగిల్చినట్టు. అవి కాస్త ఏదో మిగతా రోడ్లు వేయడానికో లేకపోతే అమరావతికో. ఒకటేంటంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫెనామినా ఉంటుంది. జగన్ ఏంటంటే తను ఇచ్చిన హామీలన్నీ మొదటి ఏడాది అమలు చేయాలనుకున్నాడు. వీళ్ళు ఏంటంటే అట్లాగే చేసినోడే ఓడిపోయినప్పుడు అన్నీ ఒకేసారి ఎందుకులే, మనం గుర్తుపెట్టుకోవాలంటే చివరి దాకా చేద్దాం. 10 years from now సాయి గారిని ఏ పొజిషన్లో చూడొచ్చు? సాయిలాగానే ఉంటాడు అఫ్ కోర్స్. బట్ ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు యూట్యూబ్ ఛానల్తో. సో దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారా? అసలు ఏంటి? బేసిక్గా ఒకటండి, నేను జర్నలిజం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పాను ఆ థీమ్ ఏంటనేటటువంటి. అదృష్టవశాత్తు ప్రజలు ఆదరించారు. ఎక్కడికక్కడ పని చేసుకుంటూ వెళ్ళాం. భారతదేశంలో చాలా రాష్ట్రాలు తిరగలిగాను ఈ ఫీల్డ్ పరంగా, దీని పరంగా. ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్ నేను ఈ ఫీల్డ్ పరంగా. ఎక్కడ ఎవడితో ఎదురుగుండా తలంచుకుని నిలబడే పరిస్థితి లేదు. ప్రతిష్టాత్మకమైన అవార్డులు సాధించాను జర్నలిజంలో. ఎనఫ్. రామ్నాథ్ గోయంకా లాంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాం. దాంట్లో గెస్టులుగా కూర్చున్నోళ్ళు అద్వానీలును అలాంటి ప్రముఖులందరూ అక్కడ కూర్చుండగా వాళ్ళందరి కాళ్ళ ఎదురుగుండా రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నా. నాతో నేను తీసుకున్నప్పుడే బర్కాదత్తు, అర్నబ్ గోస్వామి వీళ్ళందరూ కూడా తీసుకుంది. వాళ్ళందరితో అసలు ఆ రోజు నాకు తెలియని కూడా తెలియదు దాని వాల్యూ ఏంటో కూడా. వాళ్ళు పిలిచారు ఢిల్లీకి రమ్మనమంటే ఓ చెక్క ముక్క తీయడానికి ఢిల్లీ దాకా ఎందుకు అనుకున్నాను నేను. విమానాల ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటానంటే ఆ డబ్బులతో పెద్ద చెక్క ముక్క ఇక్కడే వచ్చు కదా అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక తాజ్ హోటల్ అంటే ఏ లాడ్జ్లోనూ అనుకోను. 7 స్టార్ హోటల్లో రూమ్ అంటే నాకు అసలు ఎప్పటికీ నాకు అది ఆశ్చర్యం అనమాట. నేనైనా తాజ్లోనే ఉంది అన్నటువంటి. కిందకెళ్ళి స్టేజీ మీద రాష్ట్రపతిని చూసేదాకా అసలు అవార్డు సంగతి నాకు అంత స్టేజ్లో ఉంటుందని తెలియదు. అంత స్థాయి ఎక్స్పీరియన్స్ చేసాం. తర్వాతన జర్నలిజం ఫీల్డ్లో స్టార్టింగ్ కెరీర్ ఎవరిదైనా స్ట్రింగర్. నేను స్ట్రింగర్తో బిగిన్ అయ్యా. ఎండింగ్ కెరీర్ చీఫ్ ఎడిటర్. నేను చీఫ్ ఎడిటర్ అంటే వైస్ ప్రెసిడెంట్ దాకా చేశాను. ఇవాళ సొంతగా పెట్టుకుంటున్నాను. ఇందులో నేను ఏదో గోల్స్ సాధించాలి అంటే దేంట్లో సాధించాలా? డబ్బులు సంపాదించడంలో సాధించాలా లేకపోతే వ్యాపారంలో సాధించాలా? ఇవాళ ఒక 60 మంది ఉద్యోగులకి జీతం ఇచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నా. ఇందులో నేను ఇంకా ఇది ఎక్కాలి అనడానికి నాకేం కనిపించట్లేదు. జస్ట్ ఈ పని ప్రశాంతంగా చేసుకునే వాతావరణం కావాలని మాత్రమే కోరుకుంటాను. అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, ఎలక్షన్స్ ముందు గ్రాస్ రూట్ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ అనేది మీరు సెన్స్ చేశారా? ఎందుకంటే ఎలక్షన్స్ ముందు అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఫార్గా ఎక్కువ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది కదా. సో మీకు గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరిగింది అని తెలుస్తుంది. నేను చాలా 1 year బిఫోర్ నుంచినే చెప్తున్నా అయిపోవస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే పథకాలు తీసుకునే వాళ్ళని సైకలాజికల్గా ఒక రూట్కి తీసుకుపోతున్నారు. ఎలాగా ఎవడు సొమ్మిస్తున్నాడు, ఎవడబ్బ సొమ్మిస్తున్నాడు అనేటటువంటి. రెండోది దానివల్ల నాశనం అయిపోతుందని తటస్థుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీడియా అంతా 1 sidedగా ఉంది. ఎనలిస్టుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే కనుక దాన్ని ఏమంటారు మధ్యలో ఉన్న ఇంటలెక్చువల్స్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సృష్టించేందుకు ఒక ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడంలో వీళ్ళు విఫలం. వీళ్ళ చేతిలో ఉన్నది ఓ పత్రిక, ఓ టీవీ ఉంది. అవి 2 వాళ్ళ బొమ్మలతోనే తిరుగుతుంటాయి. కాబట్టి దాన్ని నమ్మేదే, దాన్ని వాళ్ళు చూడడమే కాలక్షేపం, టైం ఉండదు. ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటిది. ఇంకోటి వీళ్ళు నమ్ముకునేది ఎంతసేపటికేంటి, సంక్షేమ పథకాలకు సంబంధించిన దాంట్లో 2.5 కోట్ల మందికి 3 కోట్ల మందికి ఇచ్చాం కాబట్టి అందులో 1 కోటి మంది తీసేసిన 2 కోట్లు మా కోట్లు వస్తాయి కదా అనేటటువంటి. బట్ ఒక
క్లిష్టమైన పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో నెగిటివ్ ఫోకస్ బిగిన్ అయినటువంటిప్పుడు పాజిటివ్ అనేటటువంటిది లేదా దానికి ఆన్సరబుల్ ఉండాలి. వైసీపీ దగ్గర ఆన్సరబుల్ నెట్వర్క్ రేర్. వాళ్ళకున్న ఏకైక సమస్య ఏంటంటే ఇప్పుడు దాంట్లో బలమైన లీడర్లు బోల్డ్ అంతమంది ఉన్నారు, మాట్లాడగలిగిన వాళ్ళు, కన్విన్స్ చేయగలిగిన వాళ్ళు 60-70 మంది ఉంటారు. వాళ్ళు ఎవరిని మాట్లాడి ఇది ఒక అమెరికాలో వైట్ హౌస్ టైప్లో అధ్యక్షుడి తరపున ఒకళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు కదా, అట్లా ప్రతిదానికి పాపం ఆయన తీసుకొస్తే అజ్జల్ని బలిపోసం చేశారు. ఆయన ముందు కూర్చోబెట్టి అన్నిటికీ ఆన్సర్ ఆయన ఇవ్వాలి. ఇదేమవుతుంది పబ్లిక్కి, ఆయన వీళ్ళు నెగిటివ్గా ఎట్లాగ ఎస్టాబ్లిష్ చేస్తారు. కన్విన్స్ చేయాలంటే ఒక టాపిక్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు అన్నారు ఈ పథకాలన్నిటితో వేస్ట్ అని వాళ్ళే అంటున్నారు, సూపర్ 6 అని వీళ్ళే అంటున్నారు, అది ధనం నాశనం అని వీళ్ళే అంటున్నారు, అంతకంటే ఎక్కువ ఇస్తామని వీళ్ళే అంటున్నారు. అది ఎట్లా సాధ్యం అనేది ఒక్కళ్ళు మాట్లాడకూడదు, 100 మంది మాట్లాడారు. వాళ్ళు 100 మంది మాట్లాడుతున్నారు ఇలా వ్యతిరేకంగా. వీళ్ళు ఒక్కళ్ళు ఆన్సర్ చేస్తే ఎట్లా ఉంటుంది, అది మైనస్ అవుతుంది అని అప్పుడే సెన్స్ చేసింది. అప్పుడే నేను ఫోకస్ చేసేది దెబ్బతింటారు వీళ్ళు అన్నట్టు. వాళ్ళు దాన్ని అబ్బెబ్బే అనుకున్నారు, లాస్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏపీ అండ్ తెలంగాణలో మీ ప్రెడిక్షన్స్ ఏంటి? పబ్లిక్ ఎవరు కొట్టేస్తే వాళ్ళకి ఆఫ్ కోర్స్ ఎక్కువ మంది ఎవరికి వేస్తే వాళ్ళు గెలుస్తారు. ఆ రహస్యం ఎవరికి చెప్పద్దు. మీ ప్రెడిక్షన్ ఏంటి? ఎప్పుడు ఉండదండి, ఎప్పుడైనా సరే లాస్ట్ 1 year బిఫోర్ బిగిన్ అవుతుంది అట్మాస్ఫియర్. లాస్ట్ 3 months బిఫోర్ ఫైనల్కి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఏం చేసినా ఎవరి చేతిలో ఉండదు. కాబట్టి ఇప్పుడే లెక్క వేయడం అనేటటువంటిది దండ. సో సినిమా ఫీల్డ్లో పొలిటికల్ ఫ్యూచర్ ఎవరికి ఉందంటారు ఇప్పుడు? అంటే అదొక పిచ్చి ఉండాలి, లేదా సొసైటీలో మనం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా దీంట్లో గ్రిప్ సాధించాలన్న ఫీలింగ్ ఉండాలి. ప్రస్తుతం ఉన్న హీరోలకు అంత తీరిక ఓపిక లేదు. ఇదంతా ఓ రకంగా ఫ్యామిలీ లైఫ్తో ఎంజాయ్ చేసే బ్యాచ్. ప్లస్ వాళ్ళదంతా కూడా అందరితో మంచిగా ఉందాం అనుకునే క్యారెక్టర్. ఒకప్పుడు అట్లా మంచిగా ఉందాం అనుకుని లేదు సొసైటీకి ఏదో చేద్దాం అనుకుని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన చిరంజీవి గారిని చూశాక, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యుయేషన్స్ చూశాక ఇంకొకళ్ళు ఇప్పట్లో వస్తారని నేను అనుకోను. మీరు అన్న ఆస్పెక్ట్లో ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రావాలి. ఎన్టీఆర్ లాంటి వాడు ఇప్పుడు తన కెరీర్ వదులుకుని రావడానికి ఏం సిద్ధంగా ఉన్నాడని నేను అనుకోను. ఓకే, లాస్ట్ ఐపీఎల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు? అవి నాకు అసలు క్రికెట్లు ఇట్లాంటి వాటి నేను అసలు పట్టించుకోను. మీరు క్రికెట్ న్యూస్ చెప్పరా మీ ఛానల్కి సంబంధించి? ఏదన్నా నేషనల్ జట్టు గెలిచినటువంటి సందర్భంలో అది కూడా మంచి ఛాలెంజింగ్ విన్నింగ్ అయితేనే నేను ప్రస్తావిస్తాను. రెగ్యులర్ వార్తలు చెప్పాల్సిన అవసరం లేదు. పాపం ఛానళ్ళు పేపర్లు చాలా ఉన్నాయి, వాళ్ళకి బోల్డ్ అంతమంది స్టాఫ్ ఉన్నారు, మనకి ఎందుకు అది. సునీల్ నారాయణ్ ఆఫ్ కేకేఆర్ అనమాట. ప్రెసెంట్ ఏపీ స్టేట్ మినిస్టర్స్లో కందుల దుర్గేష్ జనసేన పోర్ట్ఫోలియో ఏంటి? టూరిజం మినిస్టర్ కదా. ఇంకా 2 ఉన్నాయి, మిగతాది ఉంటుంది కానీ టూరిజం మినిస్టర్గానే చూస్తాం. ఓకే, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా సాధారణంగా టూరిజం శాఖతోనే లింక్ అయి ఉంటాయి. ఓకే, దాంట్లో. ఓకే, క్యాపిటల్ ఆఫ్ మారిషియస్ ఏంటి? నేను వాటి గురించి అసలు ఆలోచించనండి. ఆలోచించింది పోర్ట్ లూయిస్. ఓకే, ఒక సామెత చెప్పండి, మీరు ఎక్కువ యూజ్ చేసేదన్నా లేకపోతే మీకు నచ్చేదన్నా ఏదన్నా. సామెతలు ప్రతి దాంట్లో కూడా పెడుతుంటాం, ప్రతి వీడియోలో కూడా. అవునా? మాక్సిమం ఓ సామెత యూజ్ చేస్తాను. ఓకే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు, అట్లాంటివి చాలా ఉంటాయి. అంటే సాధారణంగా నాకు ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగులో సామెతల మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ, అదే కంటిన్యూ చేస్తుంటాను. గ్రేట్ గ్రేట్. ఓకే, తెలంగాణ రాష్ట్ర గేయం ఏంటి? జై జై హే తెలంగాణ కదా. ఎవరు కంపోజ్ చేశారు? మన ఆయన పేరు గుర్తు రావట్లేదు. కీరవాణి గారు. ఎవరు రాశారు తెలుసా? అదే పేర్లు గుర్తు రావట్లేదు. ఓకే, అందశ్రీ గారు. ఓకే, నేను కొన్ని నేమ్స్ చెప్తాను, మీరు వీళ్ళకి ఒక టైటిల్ ఇవ్వాలి. మూవీ టైటిల్ అన్నా పర్లేదు, డిస్క్రిప్షన్ చేస్తే వాళ్ళని డిస్క్రైబ్ చేస్తే ఒక వర్డ్ చెప్పినా పర్లేదు. వైఎస్ జగన్ గారు. ఒకే ఒక్కడు. చంద్రబాబు నాయుడు గారు. లీడర్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. అగ్రెసివ్ లీడర్. లోకేష్ గారు. విజనరీ. ఓకే, కేసీఆర్ గారు. ట్రెమెండస్ లీడర్ అని చెప్పాలి. ఓకే, రెవల్యూషనరీ లీడర్ అని కూడా. ఓకే, అనిత గారు. ప్రజెంట్ ఉన్నటువంటి లీడర్స్లో బెస్ట్ అని చెప్పచ్చు. ఓకే, దేని మీదనైనా స్పందించే గుణం, రెస్పాన్సిబుల్ పర్సన్, కరెక్ట్గా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డిని గురించి ఒక సెకండ్ పదంలో చెప్పడం కష్టమే, ఎందుకంటే తన ప్రస్థానం దగ్గర నుండి చూసిన వాడిని. ఓకే, ప్రజెంట్ తెలంగాణకు అవసరమైన లీడర్. ఓకే, ఓకే,
బ్రిక్స్ సమ్మిట్లో ఉన్న కంట్రీస్ ఏమిటి? బ్రెజిల్, రష్యా, మ్మ్. ఇండియా. మ్మ్. మన బ్రిక్స్ బ్రెజిల్ వస్తుంది, రష్యా వస్తుంది, ఇండియా వస్తుంది, మ్మ్. సౌత్ ఆఫ్రికా, ఆ, సీ గదా, ఆ. చైనా. వావ్, సూపర్. లైఫ్ మొత్తంలో డేరింగ్ అండ్ డాషింగ్గా మీరు చేసిన ఒక రిపోర్టింగ్ గురించి చెప్పండి. ఇది చెప్పాలంటే పెద్ద సమస్య ఏంటంటే కనీసం ఒక 100 ఇన్సిడెంట్స్ తిరుగుతాయి మెదడులో. ఒక్కటే అని చెప్పడానికి కష్టం. ఆ, కాకపోతే సొసైటీకి పనికొచ్చి డేరింగ్గా చేసిన కాన్సెప్ట్ ఏంటంటే పులిచింతల్ని 3 times ఇనాగ్రేషన్ శంకుస్థాపన చేసినప్పుడల్లా పేల్చేశారు నక్సలైట్లు. మ్మ్. అదే నక్సలైట్లతో నేను అడవిలో ఇంటర్వ్యూ చేశాను. ఓకే. చెయ్యడానికి వెళ్ళేటప్పుడు పోలీసులు గాలింపు చర్యల్లో ఉన్నారు. ఓకే. వాళ్ళకి దొరికినా ఎందుకు మనల్ని తీసుకెళ్లేది నక్సలైట్లే, మ్మ్. వాళ్ళతో కలిపి జమ కట్టేస్తారు. ఆ, అట్ ద సేమ్ టైం నా ఇంటర్వ్యూ కంప్లీట్ కావాలి. మ్మ్. డ్రెస్సులు మార్చుకుని గోతాలు వేసుకుని ఆ, మామూలు గిరిజనుల రూట్లోనే కెమెరాలు అందులో పెట్టుకుని పోయాం. ఆ, ఇంటర్వ్యూ చేసే టైంలో ఇప్పుడు సురేష్ అని నల్లమల కమాండర్ అనమాట, మ్మ్. తను ఈ పులిచింతల ఎప్పుడు కట్టినా పేల్చేస్తామని చెప్పుకొచ్చాడు. మ్మ్. నేను అప్పుడు అడిగా, మీరు ఉంటోంది నల్లమల్లో, తింటోంది ఇక్కడ తిండి, ఈ ప్రాంతానికి సంబంధించి వచ్చే ఒక పులిచింత లాంటిది ఒక స్థిరీకరణ ప్రాజెక్ట్, వాటర్ అక్కడ స్టోర్ ఉంటుంది అంతే, పంటలకు ఉపయోగపడుతుంది. మ్మ్. ఏ ప్రాజెక్టు కట్టినప్పుడైనా నిర్వాసితులు ఉంటారు, మ్మ్. దాన్ని బేస్ చేసుకుని మీరు ఎట్లాగ కూలగొడతారని అడిగాను. మ్మ్. సాధారణంగా నక్సలైట్ల ఇంటర్వ్యూలు అంటే ఎట్లా ఉంటాయంటే మీ అంత దేవుళ్ళు ఇంకెవరు లేరు, ఆ, ఆ, ఈ టైప్లోనే ఉంటుంది, కానీ నెగిటివ్ క్వశ్చన్ వేయడానికి ఇది ఉండదు. మ్మ్. నేను అడిగా, మ్మ్. అడిగినప్పుడు లక్షల మంది చచ్చిపోతారు రేపు పొద్దున అక్కడ, ప్రభుత్వం తప్పు చెప్తుందన్న. మ్మ్. మీకెవరు చెప్పారు, మీ వాళ్ళలో చాలామంది ఇంజనీరింగ్ డిస్కంటిన్యూడ్ బ్యాచ్ ఉంటారు. మ్మ్. ఒక ప్రభుత్వం నిర్వాసితుల సంఖ్య ఎప్పుడు కూడా తక్కువ చెప్పడానికి కుదరదు, మ్మ్. తేడా వస్తే లెగిసిపోతాయి వాళ్ళ ఉద్యోగాలు, జీవితాలు. మ్మ్. అట్లాంటిది మీరు తప్పుడు సమాచారం పెట్టుకుని ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఆపుతుంటే లక్షలాది రైతుల కుటుంబాలు ఎట్లా ప్రాబ్లం అంటే ఒకసారి కెమెరా కట్ చేయన్న అన్నాడు. మ్మ్. మా వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, దాదాపు 1,00,000 మంది నాశనం అయిపోతారని ప్రభుత్వం తప్పు చెప్తుందంటే 5 ఊళ్ళు పూర్తిగా మునుగుతాయి, మ్మ్. 6 ఊళ్ళు పాక్షికంగా మునుగుతాయి. మ్మ్. మీ వాళ్ళలో ఎక్కువ మంది ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మ్మ్. కాబట్టి మీకు అట్లాంటి ఫీడ్బ్యాక్ ఉంటుంది. కానీ అంత తక్కువ నష్టంలో అతిపెద్ద ప్రాజెక్టు 12.5-13 లక్షల ఎకరాలకు స్థిరీకరణ ప్రాజెక్ట్ ఎక్కడా సాధ్యం కాదు కదా అన్న. మ్మ్. అయితే ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకున్నా అని చెప్పేసి జీవితంలోకి దాని జోలికి పోమని చెప్పాడు. ఆ, అప్పుడు అక్కడ ఉన్న నక్సలైట్లకు సంబంధించిన ఆ ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులు కూడా తీసేసి మరి చక్కగా కట్టారు, వాళ్ళ పులిచెంతలు వచ్చింది. ఓకే. ఇది ఒక సాటిస్ఫైడ్ అనమాట. ఓకే. 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 ఇక మీరు అన్నట్టు డేరింగ్ అంటే వైజాగ్లో ఉన్నప్పుడు మ్మ్. ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఫోన్ చేసి, అప్పుడు ఏంటంటే మాకు TV9లో ఫోన్ నెంబర్ ఇస్తారు కింద, మ్మ్. ఆ ఫోన్ నెంబర్కి ఎవరైనా ప్రాబ్లం చెప్తే ఆ ఏరియా నుంచి మనకి ఇస్తారనమాట. ఆ నెంబర్కి పాస్ చేశారు. వైజాగ్లో ఉన్న ఒక అమ్మాయి, ఒక రౌడీ షీటరు. ఒక రకంగా చెప్పాలంటే వైజాగ్లో వాళ్ళ పేరు చెప్తే పోలీసులు కూడా ఆ ఏరియాకి అడుగు పెట్టని బ్యాచ్ అనమాట. ఓకే. అమ్మాయి నాకు ఫోన్ చేసి, నేను ఇంకో 10 నిమిషాల్లో చచ్చిపోబోతున్నానని, నన్ను చంపేయడానికి వచ్చేస్తున్నాడు అతను. ఒకప్పుడు మా భర్త నేను బిడ్డ కలిసి ఒక పెళ్ళికి వెళ్తే నన్ను చూశాడు, మ్మ్. తర్వాత నా గుద్దేసి మమ్మల్ని సినిమాలో చూపెట్టినట్టే గుద్దేసి మా ఆయన చంపేసి పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసి నన్ను 3 ఏళ్ల నుంచి వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి నచ్చింది, నన్ను ఇప్పుడు చేస్తున్నాడు, చంపైపోతున్నాడు. ఇప్పటిదాకా ఫోన్ కూడా లేదు నాకు, ఇప్పుడు ఇంకొక 15 గంట నాకు టైం ఉంది అంటే మరి నేనేం చెయ్యాలా అర్థం కాని పరిస్థితి. ఇట్లాగ ఉందమ్మా, మీరు రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పటికి మళ్ళీ సెల్ ఫోన్లో రికార్డింగ్ లేదు, కెమెరా పెట్టి రికార్డ్ చేసి ఆఫీసుకు పంపించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే కమిషనర్ లోకల్ పోలీసులు వచ్చారు, వాళ్ళు రానంటారు. అక్కడికి వాళ్ళు రారు, అక్కడ ఉన్నా నేను వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్నా రాను. వీళ్ళేమో అప్పుడు వేరే సెటిల్మెంట్కి బయటికి వెళ్ళాడు. ఇక నేనే తెగించి వెళ్దామంటే కెమెరామెన్ నేను రానంటాడు, డ్రైవర్ నేను రానంటాడు, అందరూ. సరే మీరు రాకపోయినా పర్లేదు, ఎదురుగుండా బిల్డింగ్ మీద నుంచి చూడండి, లేపేస్తే కనుక మీరు చూసుకోండి ఇదని చెప్పేసి వెళ్ళి తలుపు పగల కొడుతున్నా అనమాట గుణపంతు. కొడుతున్నప్పుడు వాళ్ళు వచ్చేసారు పరిగెత్తుకుంటూ, అంత మందిలో ఉన్నారు, 3 జీపులు వచ్చేసి గబక్కన వేయడానికి, అదే నేను చెప్పిన ఇందాక ఇక్కడ దాకా వచ్చిన సందర్భంలో ఆ పెద్ద లీడర్ ఎవరైతే ఉన్నాడో అతను చూసి, ఏయ్ ఆయన సాయి గారు, ఆయన జోలికి వెళ్ళబాకు, బెదవాళ్ళలో పెద్ద పెద్ద రౌడీలతోనే గొడవ పడ్డాడు అని చెప్పి. అప్పుడు బెదవాళ్ళలో అంతకుముందు ఇట్లాంటి రౌడీజం మీద పెద్ద ఇష్యూ నడిచింది. అప్పుడే నేను చెప్పినట్టు ఇంటి మీద మర్డర్ అటెంప్ట్ దాకా వచ్చినటువంటి సిచ్యువేషన్ అనమాట. సరే దాంట్లో ఎవడో మేధావి మధ్యన
తనేదో రక్షించానని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి మన పేర్లతో. బేసిక్గా అక్కడ అలాంటి సిచ్యువేషన్లో అక్కడే గొడవ పడి వచ్చినోడు మనం ఎంతరా అని చెప్పేసి ఆగమని చెప్పి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి సార్ అంటాడు. మీ జోలికి మేము రాం, మీరు మమ్మల్ని వదిలేసేయండి అంటాడు. నేను అంత దాకా వచ్చాక నేను వదిలిపెట్టాను నేనంట. ఆ ఘర్షణ మధ్యలోనే అమ్మాయిని తీసుకుని కారులో పెట్టుకుని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి చేస్తే పోలీసులు ఏమంటారు, సాక్ష్యం ఏంటంటారు. అమ్మాయి అందరు ఎదురుకుండా కాకుండా పక్కకి రండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇవాళకి జీవితంలో కళ్ళల్లో అట్ట మెదులుతుంది అనమాట. బ్లౌజ్ తీసి చూస్తే ఒంటి నిండా వాతలు పెట్టి దారుణాతి దారుణమైన సిచ్యుయేషన్ ఉందంటే వాడు ఆ హెరాస్ చేసి సంతృప్తి పడే క్యారెక్టర్ అనమాట. అప్పుడు పోలీసులు సీరియస్గా తీసుకుని అతను అరెస్ట్ చేయడం కానీ ఇదంతా జరిగింది. ఆ రోజు నీకు అయిపోయాను అనుకున్నా. నా కాన్సెప్ట్ ఏంటంటే అట్లాంటి ఇష్యూస్ జరిగేటప్పుడు ముందుగా పెద్ద ఆయనకి ఒక ఇన్ఫార్మ్ చేసి ఏదన్నా అయితే కనుక ఇంట్లో వాళ్ళని చూసుకోండి అని చెప్పి వెళ్ళిన ఇన్సిడెంట్స్ బోల్డ్ ఉన్నాయి అట్లాంటివి. మరి ఇంత రెబలిస్టిక్గా ఉన్నప్పుడు థాట్స్ మీవి రెబలిస్టిక్గా అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, చాలా ధైర్యంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? పాపం వాళ్ళు చెప్పాలి. అదే వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటుంది, నా సపోర్ట్ వాళ్ళకి ఎంత ఉంది అనేది పాపం బాధ. ఎందుకంటే నా కెరీర్లో ఒకటేంటంటే నా మ్యారేజ్ అయ్యే టైంకి నా జీతం 2200 రూపాయలు, నా పిల్లలు పుట్టే టైంకి 3200, 5 ఏళ్లలో 200 చొప్పున ఏడాది. ఆ రోజున నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, రేపేంటి వీళ్ళ ఫ్యూచరు, ఏడాదికి 200 పెరుగుతుంటే అన్నప్పుడు మనం ఆ బెజవాడ అనే ఒక సరౌండింగ్ కుదరదు, ఇక ఎక్కడికైనా పోవడానికి సిద్ధపడాలి. ఆ రోజున డెలివరీకి డబ్బులు లేక సఫర్ అయిన రోజులు అనమాట. రెండో పాప పుట్టినప్పుడు అంత నరకం అనుభవించాం. అప్పుడు చివరికి చేతిలో 500 రూపాయలతో డెలివరీ చేయించి డిశ్చార్జ్కి డబ్బులు లేని టైట్ పొజిషన్ ఫేస్ చేసాం. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే మనం ఇంటికి మనం ఏం చేయగలిగేది ఏం లే, ఎంతవరకు మనం వాళ్ళని మనం చదువులకి పుస్తకాలకి నోట్బుక్లకి ఫీజులు ఎత్తుక్కున్న రోజులతో పోల్చుకొని నా బిడ్డలు అట్ట రాకుండా ఉండాలంటే తెగించితే జరిగేది పొడిచేయడానికో చూసుకుంటుంది కంపెనీ మేనేజ్మెంట్ అని చూసుకుంటుంది. మనం ఇందులో కూర్చుని కొట్టుకోవడం కంటే ఇది బెటర్ కదా అనేటటువంటి రూట్లో అక్కడి నుంచి బిగిన్ అయినటువంటి సిచ్యుయేషన్లో ఫ్యామిలీకి నేను చాలా దూరం అయిపోయాను. అంటే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ చదువుల దగ్గరైనా ఏదైనా సరే నేను ఎంతసేపటికి చూసుకుంది ఏంటంటే వాళ్ళ ఫీజులకి నేను కట్టగలుగుతున్నా, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ నేను చేయగలుగుతున్నా, కానీ కూర్చునే టైం ఉండేది కదా. మీరు నమ్మరు, సిటీ కేబుల్లో నేను పనిచేసినప్పుడు 36 అవర్స్ డ్యూటీ, 12 అవర్స్ రెస్ట్. టీవీ 9లో పనిచేసినప్పుడు వారానికి ఒక రోజు ఇంట్లో కనబడేవాడిని. 15 రోజులు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. జెమినీలో రోజుల తరబడి ఊళ్ళెమ్మడి తిరిగినాయి. తర్వాత హెడ్ పొజిషన్లోకి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే అప్పుడే ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ నడుస్తుంది. ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ ఉంచలేను, నేనేమో హెడ్ ఆఫీస్లో కూర్చోవాలి. ఇంకొక 7-8 ఏళ్ళు అట్లా గడిచిపోయాను. ఇట్లాగా నా ఫ్యామిలీకి నేను స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ. కాకపోతే ఒకటి సాధించాలంటే ఇంకోటి వదులుకోవాలి. జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు అసలు మీ రియాక్షన్స్ ఎలా ఉంటుంది? మీ యూనియన్ కానీ జర్నలిస్ట్స్ యొక్క ఒక ఆ యూనియన్ తరఫున మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటారు? ఒక 15 ఏళ్ల క్రితం జర్నలిస్ట్ యూనియన్లకు ఒక వాల్యూ ఉండేది. ఇవాళ రోజున యూనియన్ అనేటటువంటిది కూడా ప్రభుత్వ యూనియన్ల లాగానే, అప్పుడు ప్రభుత్వ యూనియన్లు అయినా స్ట్రాంగ్గానే ఉండే, జర్నలిస్ట్ యూనియన్లు అయినా స్ట్రాంగ్గానే ఉండే, పొలిటికల్ బయాస్డ్ కాదు, ప్లస్ అటో ఇటో తేల్చుకునే సిస్టమ్ ఉండేది. ఇంకోటి జర్నలిస్ట్ యూనియన్లలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు, ప్రభుత్వం నుంచి ఏదైనా సదుపాయాల గురించి మాట్లాడడానికే తప్పించి పోరాడి సాధించి జర్నలిస్టుల కోసం కష్టపడే పరిస్థితుల్లో ఏ యూనియన్ లేదు. తన్నులు తిన్న జర్నలిస్టులని ఇక్కడ దాంట్లో కావాలంటే ఆ యూనియన్లో సభ్యులైనా అంటే పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగితే మిగతా వాళ్ళు స్పందిస్తారు. కానీ ఇప్పుడు నాకు జరిగిన కొన్ని వందల ఇన్సిడెంట్స్లో నేను ఎప్పుడు యూనియన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నది లేదు. నాకు నేను పోరాడుకున్నా, లేకపోతే నా మేనేజ్మెంట్ సహకరించింది కానీ. బట్ యూనియన్లు స్ట్రాంగ్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా. Okay, so we are done with rapid fire. Let's get into the second segment, this or that. ఫ్యూచర్లో పాలిటిక్స్ జాయిన్ అవుతారా లేకపోతే న్యూస్ ఛానల్ పెడతారా? న్యూస్ ఛానల్ పెట్టి చెడగొట్టుకోదలుచుకోలేదు. పాలిటిక్స్లోకి నన్ను ఎవరు తీసుకోరు. ఈనాడు ఆర్ TV9? రెండు కూడా వద్దు అనుకుంటున్నాను ఇప్పుడైతే. నాది నాకు చాలు, ఎందుకంటే రెండు ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే మీరు ఏది సెలెక్ట్ చేస్తారు? అంటే ఏది మీ ఉద్దేశంలో బెటర్ ఆర్ మీ చాయిస్? TV9. ఓకే, యూట్యూబ్ ఆర్ న్యూస్ ఛానల్స్? యూట్యూబే బెటర్.
రోహిత్ శర్మాస్ రిటైర్మెంట్ ఆర్ కోహ్లీస్ రిటైర్మెంట్, ఏది మీ ఉద్దేశంలో కొంచెం లేట్ అవుతే బాగుంటుంది? ఇద్దరు ఉండాలని కోరుకుంటాను. మీరు దిస్ అండ్ దట్ చేయకూడదు, దిస్ ఆర్ దట్ చెప్పాలి. ఇద్దరు ఉండకపోతే కనుక అంటే ఒక జట్టు స్ట్రాంగ్గా ఉండాలన్నప్పుడు 2 సోర్సెస్ ఉండాలి. ఇండివిజువల్ మ్యాచ్లు అయితే కనుక మీరు చెప్పిన రూట్ ఒకటి, కానీ ఇద్దరు ఉంటేనే జట్టుకి ఇప్పుడు బెనిఫిట్. ధోని లేని లోటు ఇద్దరు కలిసి తీరుస్తున్నారు. ఇద్దరు కలిసి తీర్చే వాళ్ళలో ఏ ఒక్కళ్ళ దగ్గర ధోని లోటు కనబడుతుంది. అవును అవును. ఓకే, ఆంధ్ర ఆర్ తెలంగాణ ఫర్ రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ పరంగా ప్రస్తుతం తెలంగాణ, నాకు తెలిసి ఒక 10 ఏళ్ల తర్వాత ఆంధ్ర బాగా పికప్ అవుతుంది. ఓకే, గోలీ సోడా ఆర్ పుల్లైస్? గోలీ సోడానే లెక్క. నాగేశ్వరరావు గారు ఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు? నాకు నాగేశ్వరరావు గారిది ఇష్టం. ఓకే, వాజ్పేయి గారు ఆర్ ఎల్కే అద్వానీ గారు? వాజ్పేయి. ఓకే, హ్యాండ్ నోట్స్ ఆర్ డిజిటల్ నోట్? హ్యాండ్ నోట్స్ ఇష్టం, ఇప్పటికీ రాసుకుంటాను. అవునా? ఓకే, మీరు ఆన్ టైం ఉంటారా లేకపోతే కొంచెం డిలేడ్గా వర్క్ నాకు చేస్తారా? ఆన్ టైమే ఇష్టం. ఓకే ఇంకో 10 నిమిషాల ముందు ఉంటాను నేను ఎప్పుడు. ఓకే. సోషల్ మీడియా ఆర్ ట్రెడిషనల్ న్యూస్? సోషల్ మీడియా బెటర్ ఇవాళ. ట్రెడిషనల్ మీడియా విశ్వసనీయత కోల్పోయి. సోషల్ మీడియా ఫర్ ప్రమోషన్స్ ఆర్ ఫర్ న్యూస్? ఫర్ న్యూస్. సో వీఆర్ డన్ విత్ దిస్ ఆర్ దట్ యాజ్ వెల్. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం, బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకి సంబంధం లేకుండా ఒక కామెడీ బ్రేకింగ్ న్యూస్ నాకు కావాలి. కామెడీ. ఒక కామెడీ ఫన్నీ బ్రేకింగ్ న్యూస్ అంటేనే కామెడీ అయ్యింది. ఓకే, కేసీఆర్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు గారు కేసీఆర్ గారిని కలవాలా, కేసీఆర్ గారు చంద్రబాబు గారిని కలవాలా అనుకున్నప్పుడు ఇద్దరికి ఎవరిగో వాళ్ళకు ఉంటుంది. కాబట్టి బాబు గారు హైదరాబాద్ వస్తారు కానీ కేసీఆర్ ఇంటికి వెళ్ళడానికి బాధ. కేసీఆర్ గారు ఆంధ్రాకి వచ్చి అమరావతిలో ఇంటికి మాత్రం వెళ్ళొచ్చారు. ఈ ఇద్దరు మధ్యలో కలుసుకోవాలనుకున్నప్పుడు నల్గొండ బోర్డర్ దగ్గర కలుసుకున్నట్టున్నారు. అక్కడ చూసుకున్నాక ఒకళ్ళకొకళ్ళు శిష్యాన్ని పిలవాలా గురువు అని పిలవాలో తెలియట్లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి దగ్గర శిష్యుడిలాగా పెరిగినటువంటి వ్యక్తి, కానీ ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇప్పుడు ఇద్దరిలో ఎవరినెవరు పిలవాలో తెలియక ఇద్దరు కావలించుకుని సంతృప్తి చెందినట్టు కనబడుతుంది. నైస్, వెరీ నైస్. థ్యాంక్స్ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక. మీరు వచ్చినందుకు చాలా దూరం నుంచి వచ్చారు. అండ్ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైంని కొంచెం కేటాయించినందుకు. మీరు వాస్తవంగా నేను ఇంటర్వ్యూస్ని తీసుకోవడమే తప్పించి ఇయడం అలవాట్లేదు. ఏంటంటే మీరు అప్రోచ్ అయిన విధానం నచ్చింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.